పలువురు భక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. జనవరి 10, 11, 12 తేదీల్లో వైకుంఠ దర్శనాలకు సంబంధించి మొదటి 3 రోజులకు 1.20 లక్షల టోకెన్లను గురువారం ఉదయం నుంచి టీటీడీ జారీ చేస్తోంది. ఇందుకోసం బుధవారమే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఒకేసారి భక్తులను వదలడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. గురువారం ఉదయం 5 గంటల నుంచి తిరుపతిలోని 9 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా వైకుంఠ దర్శనం టోకెన్లు జారీ చేయాలంటూ టీటీడీ నిర్ణయించింది. అయితే టోకెన్ల కోసం బుధవారం సాయంత్రమే భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లోకి భక్తులను ఒక్కసారిగా వదలడంతో త్రోపులాట జరిగింది. తొక్కిసలాటలో గాయపడిన భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తోపులాట జరిగిన ప్రాంతాలకు విజిలెన్స్ పోలీస్ బలగాలు భారీగా చేరుకున్నారు. సమాచారం అందుకున్న టీటీడీ ఈవో శ్యామలరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను సమీక్షిస్తున్నారు. పోలీసులతోని కలిసి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు.